బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 1 మొదటి పాఠము అపవాది ఆవిర్భావము. అపవాది ఆవిర్భావము. ఈ మాడ్యూల్ అంతా కూడా మనము అపవాది యొక్క రహస్యాలను, అపవాది యొక్క ప్రారంభం మొదలుకొని అపవాది యొక్క ముగింపు వరకు తెలుసుకోబోతున్నాం. క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, మనము దేవుని గురించి మాట్లాడుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుకోవాలి, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకోవాలి, కానీ అపవాదిని గురించి మనం మాట్లాడకూడదు, అపవాది అనేటువంటి పేరు కూడా మన నోట పలుకకూడదు అనేటువంటి అపోహ కొంతమందిలో ఉంది. అయితే ఇది నిజం కాదు. అపవాదిని గూర్చి దేవుడే మనకు చెప్పాడు. మన విరోధిని గూర్చి దేవుడు మనకు చెప్పాడు. మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన విరోధి ఎవడో మనం తెలుసుకోకపోతే వాడితో మనం ఎలా పోరాటం చేయగలం? అందరూ మన మిత్రులే అనుకునేటువంటి అవకాశం ఉంది. అది ప్రమాదం. అది ప్రమాదం. ప్రారంభ కాలానికి వెళితే ఆదాము హవ్వలు అపవాది అయిన వాడిని తెలుసుకోలేకపోయారు. వాడిని నమ్మారు కనుక వారు మోసపోయారు. కనుక మనము అటువంటి వారముగా ఉండకూడదని దేవుడు అపవాదిని గూర్చి మనకు తెలియజేస్తున్నాడు. ఇది దేవుడు చెప్పే పాఠం. అపవాదిని గూర్చి చెప్పే పాఠం దేవుడు చెప్పే పాఠం. అపవాది వలె మనం ఉండకూడదు, అపవాదిని మనము వెంబడించకూడదు, కానీ అపవాదిని గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవాదిని ఓడించాలంటే అపవాదిని గురించి మనం తెలుసుకోవాలి. కనుక ఈ మాడ్యూల్ అంతా కూడా అపవాదిని గురించి మనము పూర్తిగా నేర్చుకోబోతున్నాం. వాడిని ఓడించటానికి, వాడిని ఎదిరించటానికి, వాడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద పాదపీఠముగా చేయటానికి మనము అపవాదిని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మాడ్యూల్లో మొదటి పాఠంలో, అనగా ఈ పాఠంలో అపవాది యొక్క ఆవిర్భావము అంటే అపవాది యొక్క పుట్టుక, అపవాది యొక్క ప్రారంభం, అపవాది యొక్క మొదలు, దీనిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలలో అపవాది యొక్క ఆవిర్భావాన్ని గూర్చి కొన్ని సంగతులు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదట అసలు అపవాది అనేటువంటి పేరు వాడికి ఎందుకుందో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత అపవాది అనేటువంటి పేరుతో పాటు ఇంకా ఏమైనా పేర్లతో వాడు పిలువబడుతున్నాడేమో దానిని కూడా మనం తెలుసుకోవాలి. అపవాది ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, అపవాదిగా మారాడా, అపవాదిగా పుట్టాడా, ఇత్యాది సంగతులన్నిటిని కూడా మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, అపవాదిని గూర్చి మనము తెలుసుకోవాలంటే అసలు మొట్టమొదట అపవాది అయిన వాడు ఎవరో తెలుసుకోవాలి. అపవాది అయిన వాడు ఎవరు అంటే మనిషా, లేక ఒక జంతువా, లేక ఇంకా ఏదైనా గ్రహానికి సంబంధించినటువంటి జీవ, లేక దేవదూత, లేక దేవుని కుమారుడా? ఈ వివరాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. అపవాది అయిన వాడు ఎవరు? అపవాది అయిన వాడు ఎవరు? అపవాది అయిన వాడు ఒక దేవదూత, ఒక దూత. దూత అంటే ఎవరు? సేవకుడు. మనము మునుపు మాడ్యూల్స్లో, మునుపు పాఠ్యాంశాలలో దేవుని కుమారులను గూర్చి నేర్చుకున్నాం, దేవుని సేవకులను గూర్చి కూడా నేర్చుకున్నాం. దేవదూతల మాడ్యూల్లో మీరు ఈ సంగతులన్నీ చాలా చక్కగా నేర్చుకున్నారు. అపవాది అయిన వాడు దేవదూతగా ఉద్భవించాడు, దేవదూతగా పుట్టాడు. దేవదూతలందరినీ దేవుడు ఎప్పుడు సృష్టించాడో ఆ దేవదూతలలో అపవాది అయిన వాడు కూడా సృష్టింపబడ్డాడు. అయితే అపవాది అయిన వాడు పుట్టుకలో దేవదూతే, ప్రారంభంలో వాడు దేవదూతే. వాడు చెడ్డవానిగా సృష్టింపబడలేదు, సృష్టింపబడిన తరువాత చెడ్డవానిగా మారిపోయాడు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం.
మీరు ఎప్పటికీ మరచిపోకూడనటువంటి అంశం. అపవాదిని గూర్చి మీరు నేర్చుకునేటప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. అపవాదిని దేవుడే సృష్టించాడు. అయితే అపవాదిగా సృష్టించాడా? కాదు, దేవదూతగా సృష్టించాడు. మిగిలిన అందరు దేవదూతలను దేవుడు ఎలాగైతే సృష్టించాడో, అపవాదిని, దురాత్మల సమూహమును దేవుడు దేవదూతల వలె సృష్టించాడు. అంటే దేవునికి సేవ చేయవలసినటువంటి ఆత్మలు. అపవాది యొక్క పుట్టుక, దేవదూతల యొక్క పుట్టుక. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయా, సంగతులు వ్రాయబడ్డాయా? చూద్దాం. జాగ్రత్తగా ఈ మాటలను మీరు పరిశోధించండి. యోబు గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ఇక్కడ అపవాది అయిన వాడు దేవదూతలతో కలిసి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. అంటే దేవుని సన్నిధికి దేవదూతలందరూ కూడా వచ్చారు. దేవుని సన్నిధికి దేవదూతలందరూ కూడా వచ్చారు. దేవదూతలందరూ కూడా ప్రెజెంట్ అయ్యారు. దేవదూతలందరూ దేవుని సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించగా ఏం జరిగిందో చూడండి. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలిసి వచ్చెను. ఇక్కడ ఫుట్నోట్లో మనకు కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే, దేవదూతలు అన్న దగ్గర ఫుట్నోట్లో ఏమనుంది? మూల భాషలో దైవ కుమారులు అని వ్రాయబడి ఉంది. ఇంతకీ దూతలు కుమారులు ఒక్కటేనా? పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేసినప్పుడు, దేవదూతలను గూర్చిన మాడ్యూల్లో కూడా మనము పరిపూర్ణముగా సంగతులను గ్రహించినప్పుడు, దేవుని కుమారులు, దేవుని దూతలు ఒక్కటి కాదని మనకు స్పష్టంగా అర్థమైంది. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 2వ అధ్యాయాన్ని కొనసాగించుకున్నప్పుడు, కుమారుడు వేరు, కుమారులు వేరు, దేవదూతలు వేరు, సేవకులైన ఆత్మలు వేరు అని స్పష్టంగా మనకు అర్థమైంది. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకు నేర్పిస్తోంది. అయితే ఇక్కడ ఫుట్నోట్లో ఇలా ఎందుకు రాయబడింది? ఇది తర్జుమా లోపం. తర్జుమా లోపం ఇది. మూల భాషలో దైవ కుమారులు అనేటువంటి ఆ పదం తర్జుమా లోపమే తప్ప దేవుని కుమారులైతే వీరు కానే కారు. దేవుని యొక్క స్వాస్థ్యమునకు వీరు కర్తలు కానే కారు. వీరు జ్యేష్ఠులు కానే కారు. వీరందరూ కూడా దేవదూతలే, దేవుని సేవకులే. ఫుట్నోట్లో ఏమని ఉండాలి? మూల భాషలో దైవ సేవకులు అని ఉండాలి. దైవ సేవకులు. మనకి ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమవుతుందోనండి, అప్పుడు మనము తర్జుమా లోపాలు ఏమైనా ఉంటే, లేక ముద్రణా లోపాలు ఏమైనా ఉంటే వెంటనే మనము తెలుసుకోగలం. కాన్సెప్ట్ అర్థం కాకపోతే గ్రుడ్డిగా మనం నమ్మాల్సిందే. మనలను గ్రుడ్డిగా నమ్మమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ముద్రణ లోపం ఉండొచ్చు, ఎందుకంటే ఇవి మనుష్యుల తప్పులు. ముద్రణను జరిగించేది ఎవరు? దేవుడు దేవదూతల ద్వారా ముద్రణ జరిగించి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని పరలోకంలో నుండి ప్రత్యక్షంగా అనుగ్రహిస్తున్నాడా? లేదు కదా. మనుషులే కదా ముద్రణ జరిగించేది. మరి ఈ మనుషులు ముద్రణ జరిగించేటప్పుడు అక్కడక్కడ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మానవ మాత్రులు కదా. మానవ మాత్రులు వారు కావాలని తప్పు చేయొచ్చు, లేక వారి ప్రమేయం లేకుండా, వారు చూచి చూడకుండా తప్పులు కూడా జరగచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా తెలుసుకుంటాము? కాన్సెప్ట్. పరిశుద్ధ గ్రంథంలో కాన్సెప్ట్ ఏంటి? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్ముడు, ఆయన కుమారులమైన మనము, ఆయన సేవకులైన దేవదూతలు. ఇది కదా కాన్సెప్ట్. కనుక దేవదూతలు అనగానే మూల భాషలో ఏమని ఉండాలన్నమాట? దైవ సేవకులు అని ఉండాలి. మీకు అర్థమవుతుందా? కనుక దేవుని దూతలు అనగా దేవుని సేవకులు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు, అపవాది అనగానే మరలా మూల భాషలో ఏమనుంది? సాతాను. సాతాన్ అంటే వాడికి ఉన్నటువంటి మరో పేరు. ఆ పేరును గురించి మనము ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ నేర్చుకుందాం. అపవాది యొగువాడు వారితో కలిసి వచ్చెను. అంటే అపవాది యొగువాడు ఎవరన్నమాట?
దేవదూత. దేవదూతలతో కలిసి వచ్చాడంటే దేవదూతే, వాడు కూడా దేవదూతే, దేవదూతగా పుట్టాడు. తరువాత మారాడు, తరువాత వాడు అపవాదిగా మారాడు. తరువాత కొన్ని దేవదూతలు దురాత్మల సమూహంగా మారాయి. అలాగే 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా సన్నిధిని నిలుచుటకై అపవాది కూడా వచ్చాను. ఎవరితో పాటు? దేవుని కుమారులతోనా? దేవుని కుమారులతోనా? కాదు, దేవదూతలతో, దేవుని సేవకులతో. అంటే వీడెవడన్నమాట? అపవాది యొగువాడు ఎవడన్నమాట? వాడి యొక్క ప్రారంభం ఏంటన్నమాట? వాడి ఆవిర్భావం ఎప్పుడు జరిగిందన్నమాట? దేవదూతలతో పాటు జరిగింది. దేవదూతలతో పాటు జరిగింది. అంటే అపవాది యొగువాడు కూడా ఒక దేవదూతే. వాడి ప్రారంభం దేవదూత, వాడి ఆవిర్భావం దేవదూత, వాడి మొదలు దేవదూత. అలాగే వాడిని వెంబడించిన దురాత్మల సమూహాలు కూడా ఉన్నాయి. వాడొక్కడే కాడు, వాడితో పాటుగా ఇంకా అనేక మంది దేవదూతలు వాడి వలె ప్రవర్తించారు, వాడిని వెంబడించారు. కనుక వీరందరూ కూడా దురాత్మలే, దురాత్మల సమూహమే. ఈ దురాత్మల సమూహము ఒకప్పుడు ఎవరు? దేవదూతలు. వారి ప్రారంభం కూడా ఒకప్పుడు దేవదూతలు. ఇప్పుడు నేను మీకు అపవాది ఆవిర్భావం అని పాఠాన్ని నేర్పిస్తున్నప్పుడు అపవాది అనగానే కేవలం ఒక్కడే అని మీరు భావించకండి. వాడితో పాటు ఇంకా కొంతమంది సమూహం కూడా ఉన్నారు. కనుక ఇక మీదట మీకు అపవాది, సాతాను, ఘటసర్పము, మహాఘటసర్పము, దయ్యము, దురాత్మ, అపవిత్రాత్మ అని ఈ మాటలను మీకు చెబుతున్నప్పుడు వీడొక్కడే కాడు, వీడితో పాటు దురాత్మల సమూహము కూడా ఉన్నది అని మీరు జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ప్రతిసారి ప్రతి సందర్భంలో అలా చెప్పడం కుదరదు కనుక అపవాది, సాతాను అని దేవుడు వ్రాయించాడు. వీరందరూ కూడా ఒకటే, వీరందరూ కూడా ఒకే విధంగా ఆలోచిస్తున్నారు, ఒకే విధంగా పోతున్నారు. అలాగే వీరికి శిక్ష విధింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ అక్కడ కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అపవాది అయిన వాడు ఒక్కడే కాడు, వాడు మిగిలినటువంటి దురాత్మల సమూహంతో ఉంటాడు అని ఆయన తెలియజేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం. అప్పుడు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని. మనుష్య కుమారుడు 2వ రాకడలో తీర్పు జరిగించేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నారు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెబుతారు. అంటే ఎడమ వైపున ఉన్నవారు ఎవరు? దుష్టులైనటువంటి మనుషులు, దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చనటువంటి మనుషులు. వారిని చూచి, ఇదిగో మీరు కూడా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి అని చెబుతూ, ఆ నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడిందంటే అపవాదికి, అపవాదిని వెంబడించినటువంటి దూతలకు. వాడు కూడా ఒక దేవదూతే కదా, ఒకప్పుడు వాడు కూడా దూతే. వీరందరూ దూతలే. ఇప్పుడు దుష్టులైన దూతలు, ఒకప్పుడు దేవుని దూతలు, ఇప్పుడు దుష్టులైన దూతలు. కనుక ప్రభువారు ఏమంటున్నారు చూడండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని పాపము చేసినటువంటి మనుషులను నిత్య నరకాగ్నికి పంపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కనుక బేసిక్గా, ప్రాథమికంగా అపవాది అయిన వాడు, అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము ఎవరు, వారి యొక్క ప్రారంభం ఏమిటి, వారి యొక్క ఆవిర్భావం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు వీరందరూ కూడా దేవుని దూతలుగా సృష్టింపబడ్డారు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని దూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారు? దేవుని దూతలు ఎక్కడ సృష్టింపబడ్డారు? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే, మనుషుల కంటే ముందుగానే దేవుడు దేవుని దూతలను సృష్టించాడు. దేవదూతలు ఎప్పుడున్నారు? మనుషుల తర్వాత ఉన్నారా, మనుషులకు ముందున్నారా? మనుషులకు ముందే ఉన్నారు.
మనుషులకు ముందే ఉన్నారు. ఎందుకంటే మనిషి ఈ భూమి మీద ప్రవేశపెట్టబడే ముందే సేవకుడు ఉండాలి, పనివాడు ఉండాలి. కనుక దేవుడు ఆ విధంగా ముందుగా దేవదూతలను సృష్టించాడు. అలా దేవదూతలను మనుషుల కంటే ముందుగా, అంటే ఆదాము కంటే ముందుగా దేవుడు సృష్టించినటువంటి కాలంలో ఇదిగో ఈ అపవాది అయిన వాడు, వీడిని వెంబడించిన కొంతమంది దురాత్మలు కూడా దేవదూతలుగానే సృష్టింపబడ్డారు. ఇప్పుడు వీరందరూ కూడా ఎలా పరలోకములో నుండి గెంటివేయబడ్డారు, అసలు వీరు ఎవరితో యుద్ధం చేశారు, వీరు ఎందుకు ఇలా మారిపోయారో తెలుసుకునే క్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనాత్మకంగా నేర్చుకుంటూ ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూస్తే పరలోకములో యుద్ధము జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి మనం చూడగలిగితే, అపవాది అయిన వాడు దూతలతో యుద్ధం చేశాడని, అపవాది అయిన వాడిని వెంబడించిన దూతలు కూడా దేవుని దూతలతో యుద్ధం చేశారని, వారు గెలవలేకపోయారని మనకు కనిపిస్తుంది. ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు కూడా అపవాది అయిన వాడు మరియు వాడిని వెంబడించిన దురాత్మలు దేవదూతలే, ఎందుకంటే వారు మిగిలినటువంటి దేవదూతలతో యుద్ధం చేశారు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. వారు మనుషులు కారు, వారు ఇంకా ఏదో జంతువులు కారు, వారు దేవదూతలుగా సృష్టింపబడిన వారే. అందుచేతనే దూతలు యుద్ధంలో పాల్గొన్నారు, పోటీ పడ్డారు, పోరాడారు. దేవుని దూతలు గెలిచారు. అపవాది అయిన వాడు, వాడిని వెంబడించిన దురాత్మల సమూహము ఓడిపోయారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. పరలోకంలో యుద్ధం జరిగింది. భూమి మీద యుద్ధాలు మనకు తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, అలాగే చిన్న చిన్న యుద్ధాలు, ఇప్పటికీ నెలకొంటున్నటువంటి పరిస్థితులను మీరు చూడండి, యుద్ధ వాతావరణాలు, ఇవి మనకు తెలుసు. చరిత్ర పాఠాలు వీటిని గూర్చి ప్రజలకు నేర్పించాయి. కానీ పరలోకమందు యుద్ధము జరిగెను. ఈ పాఠాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరికీ విరోధి అయినటువంటి అపవాదిని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఈ యుద్ధాన్ని గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎవరెవరికి మధ్య? దేవుని పరిశుద్ధ దూతలకు అలాగే దురాత్మలకు మధ్య యుద్ధం జరిగింది. చూడండి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకంలో చోటును కోల్పోయారు. ఎవరెవరికి మధ్య యుద్ధం జరిగింది? మిఖాయేలుకు అతని దూతలకు మరియు ఘటసర్పమునకు దాని దూతలకు మధ్య యుద్ధం జరిగింది. ఇక్కడ ఘటసర్పం అంటే ఎవరు? అపవాదే. చూడండి, ఆ విషయాన్ని మనము తరువాత వాక్య భాగంలో గమనించవచ్చు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అపవాది అనియు సాతాననియు పేరు కలిగినటువంటి ఆ మహాఘట సర్పం, ఆది సర్పం, చూసారా వాడి పేర్లు ఇవన్నీ. ఆది సర్పమైనటువంటి మహాఘట సర్పం, అపవాది, సాతాను, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దుష్టుడు, దురాత్మ, వంచకుడు, నరహంతకుడు. వాడి యొక్క లక్షణాలను బట్టి ఈ పేర్లను ఎలా వచ్చాయి? వాడి లక్షణాలను బట్టి వచ్చాయి. దేవుడు ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు పేరును ఒక లక్షణముగా సూచిస్తున్నాడు.
ఒక పేరు ఆయన మనకు ప్రస్తావించాడంటే ఆ పేరుకు ఒక అర్థాన్ని చూపిస్తున్నాడు ఆయన. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మనకు అర్థం కావాలి, ఆ పేరుని బట్టి మనకు అర్థం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అపవాది అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? వాడు అపవాదములను మోపుతాడు. మీకు అర్థమవుతుందా? అపవాది అనియు సాతాననియు పేరు కలిగినటువంటి ఆది సర్పము, అంటే ప్రారంభం నుంచి మనుషులను ఎవడైతే మోసం చేస్తున్నాడో వాడే అని చెప్పటానికి ఆది సర్పము అన్నాడు ఇక్కడ. అంటే ఆదాము హవ్వలను మోసగించింది వీడే. ఇప్పుడు వీడు యుద్ధంలో పోటీ పడ్డాడు. ఎవరితో? దేవుని పరిశుద్ధ దూతలతో పోటీ పడ్డాడు. మిఖాయేలుతో మరియు అతని యొక్క దూతలతో పోటీ పడ్డాడు. కానీ గెలిచాడా? గెలవలేకపోయాడు. గనక పరలోకమందు వారికి స్థలం లేదు. అంటే అపవాదికి, అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహమునకు పరలోకములో స్థలము లేదు, చోటు లేదు. వారు భూమి మీద పడద్రోయబడ్డారు. కనుక సర్వలోకమును వారు మోసగిస్తున్నారు. సర్వలోకమును వారు మోసగిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యం నుండి కూడా చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని. దేవదూత అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ప్రస్తావించినప్పుడు వారు దేవుని పరిశుద్ధ దూతలు అని మీరు తెలుసుకోవాలి. అపవాది, సాతాను, దురాత్మలు అని ప్రస్తావించబడినప్పుడు వారు దేవదూతలుగా సృష్టింపబడిన తరువాత వారు మారిపోయారు, వారు పాపమును జరిగించారు, ఇప్పుడు దురాత్మలు అయిపోయారని మీరు తెలుసుకోవాలి. ఆ దేవదూత అనగా ఏ దేవదూత? అగాధము యొక్క తాళపు చెవి కలిగినటువంటి దేవదూత పరలోకము నుండి దిగివచ్చి అతడు, ఆ దేవదూత ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మటవాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఇక్కడ కూడా దేవదూత వచ్చి అపవాది అయిన వాణ్ణి అగాధంలో బంధించినట్టు మనకు కనిపించింది. అంటే వీడు ఒక దేవదూత. ఒకప్పుడు వీడు దూత, ఆ తర్వాత వీడు అపవాదిగా మారిపోయాడు, సాతానుగా మారిపోయాడు, ఆది సర్పముగా కనిపిస్తున్నాడు. కనుక ప్రియులారా, అపవాది యొక్క ఆవిర్భావము అనగానే అపవాది ఎవరు? ఒక దేవదూత. ఒకప్పుడు దేవదూత, ఇప్పుడు పాపము చేసినటువంటి దురాత్మ, పాపము జరిగించిన దురాత్మ. అపవాది అనగానే వాడొక్కడే కాదు, వాడితో పాటు దురాత్మలు, వాడిని వెంబడించిన దురాత్మలు చాలా ఉన్నాయి. వారందరూ కూడా ఆ కోవకే సంబంధించిన వారు అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పేరు దగ్గరకు వద్దాం. అపవాది అనేటువంటి పేరును గూర్చి కూడా మనము కొంత పరిశోధన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా అపవాది అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. అనగా ఈ దెయ్యాన్ని గూర్చి, సాతానుని గూర్చి అపవాది అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. అలాగే సాతాను అనేటువంటి పేరు కూడా మనకు కనిపిస్తుంది. అపవాది మరియు సాతాను. అలాగే దురాత్మ, దురాత్మలు అనేటువంటి పేరు కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఆది సర్పము, ఆది సర్పము ఈ పేరు, మరియు మహాఘట సర్పము, మహాఘట సర్పము అనేటువంటి పేరు. అలాగే దెయ్యము, దెయ్యములు, దెయ్యము అనేటువంటి పదము మనకు కనిపిస్తుంది. అలాగే దుష్టుడు, దుష్టుడు అనేటువంటి పదం కూడా మనకు కనిపిస్తుంది. నరహంతకుడు, నరహంతకుడు అనేటువంటి పదం కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పలు పలు సందర్భాలలో అపవాదికి ప్రయోగింపబడినటువంటి పేర్లు. అపవాది అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటి? వాడు అపవాదులు మోపుతూ ఉంటాడు, నిందలు మోపుతూ ఉంటాడు, ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు యోబు గారిని మీరు తీసుకోండి. యోబు గారు నీతిమంతుడు, యథార్థవంతుడుగా ఉన్నప్పుడు ఊరుకున్నాడా? దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచుటకై ఒక దినము తటస్థించినప్పుడు అక్కడికి వెళ్ళి వీడు చేస్తున్నదేంటి? అపవాదులు మోపుతున్నాడు, నిందలు మోపుతున్నాడు.
కనుక వీడికి ఆ పేరు సార్థకమైపోయింది, అపవాది. ఈరోజు నా మీద, మీ మీద, నీతిమంతులందరి మీద, దేవుని కొరకు బ్రతుకుచున్న వారు అందరి మీద వాడు నిందలు మోపుతూనే ఉంటాడు, అపవాదులు మోపుతూనే ఉంటాడు. వాడి యొక్క పనే అది. వాడు ఎక్కడున్నా కానీ వాడి యొక్క ప్రవృత్తే అది, నిందలు మోపుతూ ఉంటాడు అపవాది. కనుక వాడికి అవకాశం ఇవ్వకుండా మనం బ్రతకాలి. వాడు నింద వేసినప్పుడు వాడు తప్పు చేస్తున్నట్టు, కానీ వాడు నిందించేలా మన ప్రవర్తన కూడా ఉండకూడదు. వాడు అపవాదులు వేసేలా మన యొక్క ప్రవర్తన కూడా దిగజారిపోకూడదు. అంటే ఒకవైపు దేవుని కొరకు బ్రతుకుతూ మరలా లోకంలో కలిసిపోతూ దేవుని చిత్తానికి ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నిందలు నిజమవుతాయి, ఆ అపవాదులు కూడా నిజమవుతాయి. కనుక మన యొక్క ప్రవర్తనను ఎప్పుడూ సరిచేసుకుంటూ ఉండాలి. వాడి యొక్క ప్రవృత్తి మాత్రం ఎప్పుడూ ఆ విధంగానే ఉంటుంది. వాడు అపవాదులు మోపేవాడు, కనుక వాడి పేరు అపవాది. వాడి పేరు అపవాది. అలాగే సాతాన్ అనేటువంటి పేరు ఉంది. ఈ సాతాన్ అనేటువంటి పేరు కూడా ఒక అర్థం ఉంది, సాతాను. ఈ సాతాన్ అనేటువంటి పదం హెబ్రీ భాషలో నుంచి వచ్చింది. హెబ్రీ భాషలో కూడా సాతాన్ అనేటువంటి పదం ఉంది. హెబ్రీ భాషలో సాతాన్ అనేటువంటి పదం ఎలా కనిపిస్తుందంటే హా సాతాన్ అని కనిపిస్తుంది. హా అంటే మనము ఇంగ్లీష్లో ది సాతాన్ అంటాం కదా, హా అంటే ది, హెచ్ఏ, హా అంటే టిహెచ్ఏ, ది అని అర్థం అనమాట. అంటే వాడు ఒక సాతాను అని చెప్పడం, హా సాతాన్, ది సాతాన్. సాతాన్ అనేటువంటి పేరుకు మూల భాషకు వెళ్ళి అర్థాన్ని వెతికితే మనకు ఏ అర్థం వస్తుందంటే ఎదిరించేవాడు. అపవాది అనేటువంటి పదంలో అర్థమేముంది? వాడు అపవాదులు మోపుతూ ఉంటాడు, నిందలు మోపుతూ ఉంటాడు అని మనకు కనిపిస్తుంది. అలాగే సాతాన్ అనేటువంటి పేరు కూడా వాడికి ఉంది. సాతాన్ అనేటువంటి పేరులో అర్థం ఏంటి? వాడు ఎప్పుడు కూడా ఎదిరిస్తాడు, దేవుని మాటను ఎదిరిస్తాడు. నేను ఎందుకు చేయాలి ఇలా అంటాడు. వాడు సేవకుడు కదా, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నటువంటి దేవదూతలందరూ పరిశుద్ధ దేవదూతలుగా కనిపిస్తున్నారు, దేవుని ఆజ్ఞను నెరవేర్చుతున్న దేవదూతలుగా కనిపిస్తున్నారు. దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇస్తే నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యను అని ఎదిరించేవాడే సాతాను. అలా వీడి యొక్క మార్పు మొదలైపోయింది. అంటే సాతానుగా మారిపోయాడు వీడు. సాతాన్ అనేటువంటి పేరుకు మూలార్థం ఏంటి? ఎదిరించేవాడు. ఆంగ్లంలో అపోజర్ అంటారు. అపోజర్ లేదంటే యాడ్వర్సరీ అని అనొచ్చు. అపోజర్ లేక యాడ్వర్సరీ అంటే ఎదిరించేవాడు, ప్రతిదానికి ఎదురు చెప్పేవాడు వాడే సాతాను. ఆంగ్లంలో ఈ అపవాదిని గూర్చి, సాతానుని గూర్చి ఇంకా పలు పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈవిల్ స్పిరిట్ అని, ఎనిమీ ఆఫ్ గాడ్ అని ఈ విధంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక అపవాది అనేటువంటి పేరును ఆంగ్లంలో ఏ విధంగా పిలుస్తారంటే డెవిల్ అని పిలుస్తారు. డెవిల్. ఈ డెవిల్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు భాషలో నుంచి వచ్చింది. గ్రీకు భాషలో డయాబొలోస్ అనేటువంటి పదం నుండి డెవిల్ అనేటువంటి పదం ఉత్పన్నమైంది. దీనికి ఆంగ్లంలో మనం తెలుగులో అర్థం నేర్చుకున్నాం, అపవాదులు మోపేవాడు, నిందలు మోపేవాడు అని. ఆంగ్లంలో అయితే ఎక్యూజర్. వీడెప్పుడు కూడా ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు మిగిలిన మనుషులను. ఎక్యూజర్ లేక స్లాండరర్ అనేటువంటి అర్థాలు మనకు కనిపిస్తున్నాయి. స్లాండరర్ ఆర్ ఎక్యూజర్. వీడు అపవాది. అపవాది అన్నా, సాతాను అన్నా, ఆది సర్పం అన్నా, మహాఘట సర్పం అన్నా, లేక దురాత్మ అన్నా, దెయ్యము అన్నా, నరహంతకుడు అన్నా, దుష్టుడు అన్నా వీడే. ఇవన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా వాడి యొక్క చెడ్డ లక్షణాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా వాడు నిందలు మోపుతూ ఉంటాడు, అపవాదులు మోపుతూ ఉంటాడు, వాడు ఎదిరించేవాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించేవాడు అని మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చూడగలిగినప్పుడు ఆ వాక్య భాగంలో దేవుడు బబులోను వంశంలో ఉన్నటువంటి రాజులను ఉద్దేశించి ప్రవక్త ద్వారా కొన్ని మాటలను పలికించాడు. ఆ మాటలను మనం చదువుతున్నప్పుడు నిజంగా అపవాది అయిన వాడు కూడా ఈ విధంగానే దురాత్మగా మారిపోయాడు, సాతానుగా మారిపోయాడు అని మనం అర్థం చేసుకోవచ్చు.
ఏమంటే ఒకప్పుడు సాతానులో ఉన్న లక్షణాలే కదా ఈరోజు మనుషులలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాడు ప్రేరేపిస్తున్నాడు, మనుష్యుల మనస్సులను వాడు ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండని, దేవుని చిత్తమును వ్యతిరేకించు, ఎదిరించు అని వాడు ప్రేరేపిస్తున్నాడు. వాడిలా మార్చేస్తున్నాడు మనుషులను. ఒకప్పుడు వాడిలో ఉన్న లక్షణాలు ఇవన్నీ క్రొత్తగా మనుషులలో కనిపించేవేవి కాదు. కనుక బబులోను వంశంలో ఉన్నటువంటి రాజులు ఏ విధంగా అయితే గర్విస్తున్నారో ఆ గర్వం అంతా కూడా ఒకప్పుడు ఇదిగో అపవాదులో దేవుడు చూచిన గర్వమే. కనుక ఆ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు దేవదూతగా ఉద్భవించినటువంటి వీడు అపవాదిగా ఎలా మారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము ముందు 3వ వాక్యం నుండి చూడండి. దేవుడు ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడో మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యం నుండి, వారు తమ్మును చెరలో పెట్టిన వారిని, చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఎలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఏలాగున పాడుదువు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. బబులోనీయులు ఎవరిని చెరలోనికి పట్టుకుని వెళ్ళిపోయారు? ఇశ్రాయేలీయులని. దేవుడు ఇశ్రాయేలీయులను బబులోను చెరలో నుండి మరల తిరిగి రప్పించాడు, విడుదలను అనుగ్రహించాడు. అప్పుడు బబులోను రాజును గూర్చి నీవు ఈ విధముగా అపహాస్య గీతమెత్తి పాడుదువు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం నుండి, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఆంగ్లంలో కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే లూసిఫర్, లూసిఫర్ అని రాసి ఉంటుంది. ఎక్కడ? వేకువ చుక్క, వేకువ చుక్క, బ్రైట్ స్టార్, అలాగే మార్నింగ్ స్టార్ అని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే మార్నింగ్ స్టార్ అని రాసుంటుంది, కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే లూసిఫర్ అని రాసుంటుంది. కనుకనే చాలామంది ఏమనుకుంటారంటే అపవాదికి ఉన్నటువంటి మరొక పేరు లూసిఫర్ అని అనుకుంటారు. అయితే అది పూర్తిగా యథార్థం కాదు, వాస్తవం కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎక్కడా కూడా లూసిఫర్ అనేటువంటి పదం కనిపించదు, లూసిఫర్ అనేటువంటి పదం కనిపించదు. అపవాదికి ఉన్నటువంటి పేర్లు ఇవే: అపవాది, సాతాను, ఆది సర్పం, మహాఘట సర్పం, దుష్టుడు, దురాత్మ, నరహంతకుడు. ఏమండి? ఇవే. అంతే తప్ప లూసిఫర్ అనేటువంటి మాట మనకు ఎక్కడ కూడా కనిపించదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇది ఒక రూపకాలంకారం. అంటే ఒకప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నీవు పడిపోయావు, ఆకాశమంత స్థాయిలో ఉన్నటువంటి నీవు పడిపోయావు. ఇది దురాత్మకు అప్లై చేయొచ్చు, బబులోను రాజుకు అప్లై చేయొచ్చు, ఈరోజు మనుషులు చాలామందికి అప్లై చేయొచ్చు. అంతే తప్ప ఈ పేరు కేవలం సాతానుకే అని చెప్పడం పొరపాటు. ఈ లక్షణం వాడిలో కూడా ఉంది నిస్సందేహంగా, కానీ ఇది వాడిలో మాత్రమే ఉంది అని అనటానికి వీలు లేదు. ఈరోజు వాడిలో ఉన్న లక్షణాలు అనేక మందిలో కనిపిస్తున్నాయి కదా. కనుక ఇక్కడ మార్నింగ్ స్టార్ అంతే, బ్రైట్ స్టార్, మార్నింగ్ స్టార్ అంతే. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నీవు పడిపోయావు, నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను కోల్పోయావు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. అంటే బబులోను రాజు అనేక మందిని చెరపట్టాడు, రాజ్యాలన్నిటినీ కూడా వశపరుచుకున్నాడు. బబులోను సామ్రాజ్యం అనేది నాటి కాలంలో ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఇదిగో ఈరోజు బబులోను రాజు మరలా కూలిపోయాడు. ఒకప్పుడు వాణ్ణి కూడా మీరు ఆలోచన చేయండి. ఎవడు వాడు? అపవాది అయిన వాడు. దేవదూతలతో ఉన్నాడు,
దేవదూతలతో పుట్టాడు, దేవదూతలతో కలిశాడు, కానీ వేరైపోయాడు. ఇదిగో బబులోను రాజులో ఉన్నటువంటి ఈ గర్వము ఆ రోజు వాడిలో ఉంది. ఎదిరించే తత్వం, అపవాదులు మోపే తత్వం, దేవుని చిత్తమునకు లోబడని తత్వం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇదిగో బబులోను రాజు ఈ విధంగానే అనుకున్నాడు, దేవునితో సమానంగా నన్ను నేను చేసుకుంటానని. కానీ వాడు అనతి కాలంలోనే కూలిపోయాడు. అలాగే అపవాది అయిన వాడు కూడా దేవుని దూతలతో ఉండి దేవుని దూతలతో పాటు దేవుని సేవను జరిగించవలసిన పరిస్థితి లేకుండా వాడు దేవుణ్ణి ఎదిరించాడు, వాడు దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? బబులోను రాజు ఒకప్పుడు ఎంతో విజయ గర్వంతో ఉండేవాడు, చాలా బలశాలిగా ఉండేవాడు, తిరుగు లేకుండా ఉండేవాడు. ఇప్పుడు నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడు అని, ఇదిగో నీవు అపహాస్య గీతమెత్తి పాడుదు అని దేవుడు ఇశ్రాయేలీలకు సూచిస్తున్నాడు. అయితే ఈ మాటలన్నీ కూడా అపవాదికి పోలికగా అయితే మనం తీసుకోవచ్చు. వాడు కూడా అట్టి మాదిరిగానే దేవదూతలతో ఉద్భవించాడు, దేవదూతలతో పాటు సమానంగా ఉన్నాడు. ఆ తర్వాత వాడి యొక్క ఆధిక్యతను కోల్పోయాడు, వాడి యొక్క ప్రధానత్వమును నిలుపుకోలేకపోయాడు. ఎదిరించే తత్వంతో వాడు దేవునికి భిన్నమైపోయాడు, దేవునికి శత్రువైపోయాడు. కనుక ఆ విధంగా వాడు అపవాదిగా మారిపోయాడు. అలా వాడొక్కడేనా? కాదు, ఇంకా వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహం అంతా కూడా వాడిలాగే మారిపోయారు. కనుక అపవాది ఆవిర్భావము ఎప్పుడు అనగానే దేవదూతల యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో అప్పుడే అపవాది యొక్క ఆవిర్భావం జరిగింది. అప్పుడే దురాత్మల సమూహం యొక్క ఆవిర్భావం కూడా దేవదూతలలా జరిగింది. ఆ తర్వాత వారు మారిపోయారు. ఆ తర్వాత ఎటువంటి స్వభావంతో వారు మారిపోయారు? దేవునిని ఎదిరించే స్వభావంతో వారు మారిపోయారు. వారందరూ కూడా దురాత్మలుగా మారిపోయారు. అందుచేతనే పరలోకమందు యుద్ధం జరిగింది, వారు పరలోకములో నుండి గెంటివేయబడ్డారు. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడగలిగితే వీడి స్వభావాన్ని గురించి అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి మాటలు పేర్కొనబడ్డాయి. అపవాది యొక్క స్వభావం, అపవాది దేవదూతగా ఉండేవాడు ఒకప్పుడు, కానీ ఎలా మారిపోయాడో చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వాడి యొక్క ప్రవృత్తి ఏంటి? వాడి యొక్క విధానం ఏంటి? వాడి యొక్క ఆలోచన ఏంటి? ఏది దేవుడు అనబడునో పరలోకమందున్న తండ్రిని ఎదిరిస్తాడు వీడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించేవాడు. అందుకే వాడి పేరు సాతాను. దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటాడు. వాడిని ఎవరు హెచ్చించరు, వాడికి వాడే హెచ్చించుకుంటాడు. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయంలో కూర్చోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మనుషులారా మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు అపవాదిని గూర్చి ఎందుకు తెలియజేస్తున్నాడు? అపవాది ఆవిర్భావాన్ని గూర్చి మనకెందుకు చెబుతున్నాడు? ఒకప్పుడు వాడు ఇలా ఉండేవాడు, వాడి యొక్క ప్రధానత్వాన్ని ఇలా కోల్పోయాడు అని ఎందుకు దేవుడు ఈ విషయాలన్నీ కూడా మనకు నేర్పిస్తున్నాడు? మనము చక్కదిద్దుకుంటామని, మనము వాడి వలె మారకుండా ఉంటామని. మనం కూడా ఒకప్పుడు గొప్ప వైభవంతో పుట్టిన వారమే కదా, దేవుని పిల్లలం.
దేవుని కుమారులం. మరి పాపము జోలికి వెళ్ళినప్పుడు పాపాత్ములం అయిపోయాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి వలన శుద్ధీకరింపబడుతున్నాం, దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాం. కనుక మన యొక్క ప్రధానత్వాన్ని మనం నిలుపుకోవాలి, నిలబెట్టుకోవాలి. అంతే తప్ప సాతాను వలె ఎదిరించే తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని ఎదిరించేటువంటి తత్వంలోనికి మనం వెళ్ళకూడదు. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ లోబడే తత్వంలో మనం ఉండాలి. ఈ పాఠాన్ని దేవుడు అందుకే మనకు నేర్పిస్తున్నాడు. ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడో కూడా వస్తాడు, మిమ్మల్ని మోసం చేస్తాడు, జాగ్రత్త, నీకేం తక్కువ అంటాడు, నిన్ను నీవే హెచ్చించుకో అంటాడు. అసలు దేవునితో మనకు పని ఏంటంటాడు. దేవుణ్ణి ఎదిరించే స్థాయికి నిన్ను వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక వాడు మోసం చేస్తున్నాడని నీవు గ్రహించగలిగితే వాడి నుంచి నీవు దూరం అవుతావు. వాడికే దేవుని జ్ఞానాన్ని నేర్పించగలిగిన స్థితిలో నీవు ఉంటావు. కనుక ఈ మాటలన్నిటినీ కూడా, ఈ సంగతుల ద్వారా దేవుడు ఈ సారాంశం అంతటిని కూడా మనకు ఎందుకు నేర్పిస్తున్నాడు అనగానే మనం చక్కగా దేవుని మార్గంలో నిలబడతామని, దేవుని కొరకు మనము బ్రతుకుతామని. ఇదే అపవాది యొక్క ఆవిర్భావం. ఇంకా రాబోయేటువంటి పాఠాలలో అపవాది వాడిని వెంబడించిన దురాత్మల సమూహమును గూర్చి దేవుడు మనకు అనుగ్రహింపబోయేటువంటి మరిన్ని ఉన్నతమైనటువంటి సంగతులను, మన ఆత్మలను రక్షించే సంగతులను మనం అందరం కూడా దేవుని కృపను బట్టి నేర్చుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును మహోన్నతుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు చక్కని పాఠ్యాంశమును మీరు మాకు అనుగ్రహించారు. అపవాది యొక్క ఆవిర్భావమును గూర్చి మాకు తెలియజేశారు. వాడు దేవదూతగా పుట్టి మీకు లోబడవలసిన వాడుగా ఉండగా, నాయన వాడి యొక్క మనస్సును వాడు చెరుపుకొని మిమ్మును ఎదిరించేవాడుగా మారిపోయాడు. అనేక మంది సహోదరుల మీద నేరము మోపువాడుగా మారిపోయాడు. వాడి యొక్క ఆవిర్భావమును, వాడు మారిపోయిన విధానమును మీరు మాకు పరిశుద్ధ గ్రంథము ద్వారా వివరించారు, నేర్పించారు. మేమైతే వాడి చేత మోసగింపబడకుండానట్లు, మీ చిత్తములో నిలువగలుగునట్లుగా, మీకు లోబడగలుగునట్లుగా తండ్రి ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువును అనుసరించేటువంటి ధన్యతను కలిగి ఉండేలా మీరు మాకు సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అపవాదిని ఎదిరించే క్రమంలో అపవాది యొక్క తంత్రములను మేము తెలుసుకుని తండ్రి వాడిని ఓడించేటువంటి క్రమంలో మరిన్ని మహాజ్ఞానపు సంగతులను మీరు మాకు దయచేయండి. అపవాదిని గూర్చి పరిపూర్ణముగా మేము తెలుసుకున్న వారమై వాడి వలె ప్రవర్తించకుండా దేవుని కుమారులకు తగ్గట్టుగా ప్రవర్తించి మీ చిత్తమును నెరవేర్చుటలో మేము జయకేతనాన్ని క్రీస్తు ప్రభువు నామం పేరిట ఎగురవేసేటువంటి భాగ్యమును మనం కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.